నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ESMS యాప్పై నోడల్ అధికారులందరూ అవగాహన కలిగి ఉండాలి. నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి. సమన్వయ సమావేశంలో జాయింట్ కలెక్టర్ HM ధ్యానచంద్ర. సివిల్ సూట్స్ ఒక అవలోకనంపై న్యాయమూర్తులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. చిత్తూరులో న్యాయమూర్తుల కార్యశాలలో ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి భీమారావు వెల్లడి. పోలింగ్ బూత్లలో అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేపట్టండి. అధికారులకు ఆదేశాలు జారీ చేసిన తిరుపతి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్. పలు పోలింగ్ బూతుల తనిఖీ. రేణిగుంట MRO శివప్రసాద్ ఇళ్లు, ఆఫీసులపై ACB దాడులు. కడప, తిరుపతి, బెంగళూరులోనూ ఏకకాలంలో కొనసాగిన దాడులు. ఇక వార్తలోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక కమిటీ ఎంపిక చేసిన సివిల్ సూట్స్ ఒక అవలోకనంపై న్యాయమూర్తులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ జడ్జి E భీమారావు పేర్కొన్నారు. శనివారం చిత్తూరు జడ్పీ సమావేశం హాల్లో విశ్రాంత న్యాయమూర్తులు JV కృష్ణయ్య, మోహనరావు, జయసురత్న కుమార్లతో కలిసి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులకు వివిధ అంశాలపై నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మనీ సూట్లు, మార్టిగేజ్ సూట్లు, పార్టీషన్ డాజ్ మరియు ఇంజెక్షన్ సూట్ల గురించి జాగ్రత్త వహించడం ద్వారా జ్యుడిషియల్ ఆఫీసర్లు తమను తాము సన్నద్ధం చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జ్యుడిషియల్ ఆఫీసర్లందరికీ పీరియాడికల్ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. న్యాయాధికారులకు చట్టం, స్థూలమైన విధానపరమైన నిర్ణయాలు ఎప్పటికప్పుడు అవసరమని భావించే ఇతర అధ్యాపకుల్లో మంచి జ్ఞానంతో సన్నద్ధం చేయడానికి, వారు తమ విధులను నమ్మకంగా అలాగే సమర్థవంతంగా నిర్వర్తించడానికి, అధిక స్థాయి నిజాయితీని కొనసాగించడానికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జిల్లా కేంద్రంలో 3 నెలలకు ఒకసారి న్యాయశాఖ అధికారులకు వర్క్షాప్లు నిర్వహించాలని హైకోర్టు ప్రతిపాదించిందన్నారు. ఈ సంవత్సరంలో 4 విడతల్లో వర్క్షాప్లను నిర్వహించడం జరుగుతుందని, వాటిలో ఒకటి ఇప్పుడు జిల్లా కేంద్రంలో హైకోర్టు ప్రత్యేక కమిటీ ఎంపిక చేసిన సివిల్ సూట్స్ ఒక అవలోకనం నేటి అంశమని, ఈ అంశం చాలా సముచితమైందని, న్యాయాధికారులందరికీ చాలా ఉపయోగపడుతుందని తెలియజేశారు. న్యాయ వ్యవస్థకు ఇది ఒక అవకాశమని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ I కరుణకుమార్, జిల్లా జడ్జి అన్వర్ బాషా, పోక్సో కోర్టు జిల్లా జడ్జి శాంతి, 8వ అదనపు జిల్లా జడ్జి S శ్రీదేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి SP D వెన్నెల, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి D ఉమాదేవి, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మాధవి, 3వ అదనపు 1వ తరగతి మ్యాజిస్ట్రేట్ S శ్రీనివాసమూర్తి, 4వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ షేక్ బాబాజాన్, స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కీర్తన, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అదనపు సీనియర్ మరియు జూనియర్ జడ్జిలు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Scheduled to be conducted. One of them is conducting now at district headquarters. Today's topic is civil suits on overall view, chosen by the Special Committee of the Honorable High Court of AP. This topic is very apt and useful for all judicial officers. It is an opportunity for the judicial officers. It is undated. War levels may be given at the time when it was signed, but subject to the provisions of the Indian Evidence Act, war levels of its contents shall not be received. So, may be given at the time when it was signed, but subject to the provisions of the Indian Evidence Act. Contents cannot be proved by war levels, but the time of acknowledgement. So, if somebody says in the plaint that the acknowledgement, though undated, is actually dated on so and so date, it is for him to ultimately prove it in the suit. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనేశ్వర స్వామి వారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, AC మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. GRT జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని అన్ని షోరూముల్లో నిర్వహించిన షాప్ అండ్ విన్ ఫెస్టివల్ ఖాతాదారులను అలరించింది.
1964వ సంవత్సరంలో ప్రారంభించిన నాటి నుంచి జిఆర్టీ జ్యువెలర్స్ ఆభరణాల ప్రపంచంలో విశ్వాసానికి, స్వచ్ఛతకు, ఐశ్వర్యం, ప్రత్యేకమైన హస్తకళా నైపుణ్యానికి మారుపేరుగా నిలిచింది. ప్రతి ఒక్క సందర్భానికి తగినట్టుగా ఎంతో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించే జిఆర్టీ సేకరణల్లో బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి, రత్నాలతో చేసిన ఒక్కొక్క ఆభరణం ఖచ్చితత్వానికి, పనితనానికి, సంప్రదాయ మరియు సమకాలీన మేళవింపుకు మచ్చుతునకలుగా నిలుస్తాయి. కాగా పండుగ సీజన్లో జిఆర్టీ జ్యువెలర్స్ తన అన్ని షోరూముల్లోనూ 2023 డిసెంబర్ 22 నుంచి 2024 జనవరి 31వ తేదీ వరకు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ను నిర్వహించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఖాతాదారులను అలరించింది. ఈ ఉత్కంఠభరితమైన ఉత్సవం 5,000 రూపాయలు అంతకన్నా ఎక్కువ విలువకు కొనుగోలు చేసిన ఖాతాదారులకు 5 కోట్ల రూపాయల విలువైన ఎక్స్యూవీ కార్లు, వజ్రాల నెక్లెస్లు, టైక్లు, బంగారం మరియు వెండి నాణాలు గెలుచుకునే అవకాశాన్ని అందించింది. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1062 మంది అదృష్టవంతులైన ఖాతాదారులు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ ఫలితాలను చిరునవ్వులతో ఉత్సాహ వేడుకగా ఇంటికి తీసుకువెళ్లారు. 24 మంది ఖాతాదారులు మహీంద్రా ఎక్స్యూవీలు, 47 మంది ఖాతాదారులు ఒక్కొక్కటి 2 లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాల నెక్లెస్లు, 47 మంది ఖాతాదారులకు టీవీఎస్ జూపిటర్ 125cc వాహనాలు, 236 మంది ఖాతాదారులకు ఒక్కొక్కరికి 10 గ్రాముల బంగారు నాణేలు, అలాగే 708 మంది ఖాతాదారులు ఒక్కొక్కరికి 100 గ్రాముల వెండి నాణేలు లభించాయి. ఈ ప్రకటన అనంతరం జిఆర్టీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ మాట్లాడుతూ ఈ ఘనమైన ఉత్సవంలో తమ వంతు పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందన్నారు. జిఆర్టీ జ్యువెలర్స్ ఖాతాదారుల మోములపై చిరునవ్వులే తమ విజయానికి నిజమైన కొలమానమని, ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని ఆనందకరమైన సందర్భాలను అందుబాటులోనికి తీసుకురావడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా జిఆర్టీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జిఆర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ పండుగ సీజన్లో చిరకాలం గుర్తుండేలా అపూర్వమైన జ్ఞాపకాలను సృష్టించడమే తమ లక్ష్యమని తెలియజేశారు. షాప్ అండ్ విన్ ఫెస్టివల్కు అపూర్వమైన స్పందన లభించిందని అన్నారు. ప్రత్యేకమైన, లాభదాయకమైన అనుభవాలను సృష్టించడాన్ని కొనసాగించడానికి తమకు స్ఫూర్తినిచ్చిందన్నారు. ఈ వేడుకలు తమ అభిమాన ఖాతాదారుల మధ్యలో ఆనందం కలగజేయడానికి జిఆర్టీ జ్యువెలర్స్ ఎప్పటికీ కట్టుబడి ఉండేలా చేస్తుందన్నారు. షాప్ అండ్ విన్ ఫెస్టివల్లో 3 కార్లు, 6 బైకులు, 6 డెమ్విన్ నెక్లెస్లు, 10 గ్రాముల గోల్డ్ కాయిన్లు 30, 100 గ్రాముల వెండి కాయిన్లు 60 తమ ఖాతాదారులను వరించిందని తిరుపతి మేనేజర్ నాగరాజు, డీజీఎం కార్తికేయన్, మార్కెటింగ్ మేనేజర్ అన్బు తెలియజేశారు. కస్టమర్ సర్వీస్లో మంచి పేరు ప్రఖ్యాతలతో ముందుకెళ్తూ ఉంది. ఇలాగే ఈ బ్రాంచ్ అభివృద్ధి చెందాలంటే ఓకేనా, కస్టమర్ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ మీరు తీసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళ తగినట్టుగా మనం అన్ని ముందుకెళ్తుంటాము. జనవరిలో సంక్రాంతికి డిసెంబర్ 22వ తారీఖు నుంచి జనవరి 31 వరకు 41 రోజుల్లో మనకి షాప్ అండ్ విన్ ఫెస్టివల్ కూపన్ కాన్టెస్ట్ జరిగినది. ఇందులో మదనపల్లి, తిరుపతి, అన్ని ఆంధ్ర బ్రాంచెస్, తెలంగాణ బ్రాంచెస్లో ఇటువంటి ఆఫర్ జరిగినది. ఇందులో మదనపల్లి, తిరుపతి, టీటీడీ కళ్యాణకట్ట తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించే మహిళా క్షురకులకు ఏ రాజకీయ పార్టీ అయితే న్యాయం చేస్తుందో రానున్న ఎన్నికల్లో వారికి తమ మద్దతు ఉంటుందని టీటీడీ మహిళా క్షురకుల వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు రాధాదేవి తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు ఆమె మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల కళ్యాణకట్టలో తొలగించిన 9 మందిని విధుల్లోనికి తీసుకుంటామని మాట ఇచ్చి మాట తప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నాయ బ్రాహ్మణులు కళ్యాణకట్టలో పనిచేస్తున్న వాళ్ళు మేము ప్రైవేటు శ్రీ లక్ష్మీ నరసింహ ప్రైవేటు కంపెనీలో చేరము అన్నందుకు వాళ్ళని 9 మందిని సస్పెండ్ చేయించి ఇప్పటి వరకు వాళ్ళని విధుల్లోకి తీసుకోకుండా వాళ్ళని తిప్పించుకుంటున్నారు. మొన్న సమ్మెలో కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది, మిమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకుంటామని. అయినా వాళ్ళని విధుల్లోకి తీసుకోలేదు. ఈ మధ్య కొన్ని దేవాలయాల్లో నాయ బ్రాహ్మణ నాయకులను చెప్పుకున్నటువంటి యానాదయ్య, పుల్లయ్య అన్ని దేవాలయాల్లో కూడా వెళ్ళి వీళ్ళని ఎలక్షన్కి వాడుకుంటూ ఒక ఎన్నికల నియామావళిని తప్పి వాళ్ళతో ఫోటోలంతా తీయించి దాదాపు 19 మంది సస్పెండ్ అయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 4, 17, 19 ప్రోగ్రామ్ ఆఫీసర్లు గాయత్రి, ఎస్ శాంతిశ్రీ, వి భార్గవి ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫెన్స్పై శిక్షణలో శనివారం యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ట్రైనర్గా కోచ్ సి రమణన్ వ్యవహరించారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థినులు చదువుతో పాటు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరిగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రోగ్రామ్ ఆఫీసర్లు తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా ప్రతి ఒక్క మహిళ భయాన్ని అలాగే కోపాన్ని అధిగమించాలని, అంతేకాకుండా కోపాన్ని ఆయుధంగా మలుచుకుని ఎవరైనా వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడకుండా ధైర్యంగా తమను తామే ఎలా కాపాడుకోవాలో ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ సారా సరోజిని, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎం విద్యావతి పాల్గొన్నారు. తిరుపతి 39వ వార్డుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ కండువాలు గప్పి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరినట్లు కార్యకర్తలు తెలియజేశారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపుకు కృషి చేస్తామని కార్యకర్తలు తెలియజేశారు. ప్రముఖ డాక్టర్ ఆశాలతతో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులను డాక్టర్ ఆశాలత సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలని డాక్టర్ ఆశాలతను ఆరణి శ్రీనివాసులు కోరారు. ఆరణి శ్రీనివాసులు గెలుపుకు తప్పకుండా సహకరిస్తానని డాక్టర్ ఆశాలత ఆరణి శ్రీనివాసులకు మాట ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మద్దతునిస్తున్నారని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ మాదిగ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో జరిగిన సభలో వర్గీకరణకు సుముఖంగా ఉన్నట్లు చెప్పడం శుభపరిణామమన్నారు. చంద్రబాబు సైతం వర్గీకరణపై ఇటీవలే మాట్లాడారని తెలిపారు. మాదిగల విశ్వరూప సభకు ఈ నెల 30న గుంటూరులో అనుమతినివ్వాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం బాధాకరమన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మాదిగల సత్తా ఏంటో రానున్న ఎన్నికల్లో చూపిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఏప్రిల్ 7న గ్రామస్థాయి నుంచి మాదిగల సమావేశాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజ్కుమార్, రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్, మురళి, పలమనేరు ఇన్ఛార్జ్ వెంకటాచలం, పుంగనూరు ఇన్ఛార్జ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. చిన్నచూపు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ద్వారా మేమందరూ కూడా మాదిగలనంతా ఏకం చేసే దిశగా ఏప్రిల్ 7వ తేదీన గుంటూరులో జరగబోయే గ్రామస్థాయి ఆత్మీయ సమావేశానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాది గారు పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి గ్రామం నుండి అత్యధిక సంఖ్యలో మేమందరూ కూడా కృషి చేసి ఎన్డీఏ కూటమిని గెలిపించే దిశగా, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే గద్దెదించే దిశగా మాదిగలై మేమందరూ కూడా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించే ప్రయత్నంలో మేమందరూ కూడా భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. తదుపరి మళ్ళా ఇంకా 4 సంవత్సరాలు తీసుకుంటే మాదిగల పట్ల మాట్లాడిన నాదుడే లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల అభివృద్ధి గురించి మాట్లాడడం లెక్కలేదు, మాట్లాడటం కూడా లేదు. ఇంకా అయింది, ఇంకా విశ్వరూప మహాసభ అనేసి ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 100 రోజుల్లో మీకు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలను ఆదుకుంటున్నాను నరేంద్ర మోడీ గారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ 9 సంవత్సరాలు అయినా కూడా ఎస్సీ వర్గీకరణ గురించి పట్టించుకోలే. మళ్ళా మేము ఆయన మీద నిరాహార దీక్షలు చేసినాం, కలెక్టర్ ఆఫీసులో ముట్టడిలు చేసినాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తెరచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి తెరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తెరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తెచ్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. అయోధ్య రామభూమి తీర్థ ట్రస్టుకు సంబంధించిన జోషి ఉత్తరాఖండ్ వారే జగద్గురు శంకరాచార్య వాసుదేవానంద సరస్వతి స్వామీజీలు కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. भगवान रामलला की पुनः प्रतिष्ठा हो गई, माननीय प्रधानमंत्री जी ने किया। सभी संत महात्मा भक्त वहाँ विराजमान थे, मैं भी वहाँ गुरुमंडप में विराजमान था। मेरे सामने प्रतिष्ठा हुई और उनकी ही कृपा से यहाँ तक पहुँच पाया हूँ। ये हमारी यहाँ के लोगों के प्रति मंगल कामना
और शुभाशीर्वाद देते हैं कि यहाँ के लोगों ने हमें सम्यक प्रकार से भगवान तिरुपतिनाथ का दर्शन कराया। अब अग्रे अधः गत्वा कुत्रापि गन्तुं वाञ्छामि। దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి జగద్గురు శంకరాచార్య శ్రీ స్వామి వాసునంద సరస్వతీజీ మహారాజ్ హిమాలయ శ్రీ స్వామీజీ వారి శిష్య బృందంతో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి విచ్చేశారు. ఆయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్వి నాగేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీకి దక్షిణామూర్తి సన్నిధి వద్ద స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఓ ఏకాంబరం, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, ఆలయ ఏఈఓ ధనపాల్ మరియు సిబ్బంది, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సవాల్ విసిరారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాగళం పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న సభకు మంచి ప్రజా ఆదరాభిమానం లభిస్తుందని అన్నారు. కూటమి అభ్యర్థిగా సీఎం కుర్చీని అధిష్ఠించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. సోదర సమానులు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నోకసాని బాలాజీ గారు, వారి కుటుంబ సభ్యులు మేము కలిసి స్వామివారిని దర్శించుకున్నాం. ప్రజాగళం పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సభలన్నీ కూడా అద్భుతమైన రెస్పాన్సు, సక్సెస్, ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. అదే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అదే విధంగా ముందుకు వెళ్తూ ఆయన ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అటు భక్తుల్లోనూ ఇటు స్థానికుల్లోనూ భక్తిభావం పెంచేందుకు నగర సంకీర్తన మండలి ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తన ప్రారంభించింది. వీటి సందర్శనార్థం వేలాది మంది వస్తుంటారు. నగరంలో మరింత భక్తిభావం పెంచాలన్న సంకల్పంతో స్థానిక ప్రజలు నగర సంకీర్తన మండలిగా ఏర్పడి ప్రతి శనివారం నగరంలో గోవింద నామ సంకీర్తనలు చేయాలని సంకల్పించారు. అందులో భాగంగా గత 4 నెలలుగా ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపట్టారు. అందులో భాగంగా శనివారం ఉదయం స్థానిక గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద నుంచి కళాకారులు తప్పెట తాళాలతో అన్నమయ్య సంకీర్తనలను ఆలాపిస్తూ తిరుమాడ వీధుల్లో సంకీర్తన గోష్ఠి చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు మాట్లాడుతూ సకల దేవతల నిలయమైన తిరుపతి నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ నగర సంకీర్తన చేయడం ఎంతో పుణ్యఫలమని పేర్కొన్నారు. అనంతరం నగర సంకీర్తన మండలి సభ్యులు మునిరత్నం ఆచారి, విక్రమ్ స్వామి, కన్నారెడ్డి అన్న ప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపినాథ్, కసువనూరు వాసురెడ్డి, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శంబోల హర్నాథ్, రాజశేఖర్ రెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, తిరుపాలాచారి, మోహన్ రెడ్డి, నాదముని రెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, మునినాథరెడ్డి, ధనలక్ష్మి, శారద, మునికుమారి, మహాలక్ష్మి, సుశీల తదితరులు పాల్గొన్నారు. తిలకించాలని ఈ నామ సంకీర్తన ప్రతి ఒక్కరూ తిలకించాలని కోరుకుంటూ మరి ఇంకా రావాల్సిన భక్తులు రావాలన్నా కూడా ప్రతి శనివారం ఉదయాన్నే 4:30కు హాజరయ్యి ఈ సంకీర్తనతో పాటు ఈ భక్తులతో పాటు పాల్గొనాలని కోరుకుంటున్నాము. మరి అంటే ఈ పుణ్యక్షేత్రం ముందు నివసించే వారు కానీ, ఇక్కడ వచ్చే చేతివృత్తుల వారు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ నామ సంకీర్తన వినినా పాడినా. ఫ్యాన్ గాలికి ఈసారి కుప్పంలో చంద్రబాబు గెలవడం కష్టమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.
శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు శ్రీకాళహస్తి పర్యటనలో అబద్ధపు వాగ్దానాలు చేసి జైలు పాలయ్యారని అన్నారు. నేడు అదే తరహాలో వాగ్దానాలు చేసి ఏమవుతారో అని ఎద్దేవా చేశారు. లేని అబద్ధాలన్నీ చెప్పి తొడగొట్టి లాస్ట్కి జైలు పాలైనాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చున్నాడు. ఈరోజు సాయంకాలం ఇస్తారనుకుంటా స్టేట్మెంటు. మరలా ఏమవుతాడో తెలియదు. ఈ స్పోర్ట్ చాలా పవర్ఫుల్. అబద్ధం చెప్పి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు. కాబట్టి ఆ భగవంతుడు వైఎస్ఆర్ పార్టీ పక్కన ఉండి వైఎస్ఆర్ పార్టీని గెలిపించే బాధ్యతని, అదేవిధంగా ప్రజలు, అదేవిధంగా అందరినీ మనసు మార్చి ఆ దేవుడు మంచి దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా శ్రీకాళహస్తి బాగుండాలి, ప్రజలు వారు కోరుకుంటున్నాం. ఓం నమస్తే. వస్తాయి. రేణిగుంట ఎంఆర్ఓ శివప్రసాద్ ఇళ్లు, ఆఫీసులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గతంలో రేణిగుంట ఎంఆర్ఓగా పనిచేసిన శివప్రసాద్ ఇళ్లు, ఆఫీసులపై శనివారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో కడపకు బదిలీపై వెళ్లిన శివప్రసాద్ ఇళ్లు, ఆఫీసులపై రేణిగుంట, కడప, తిరుపతి, బెంగళూరులో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. కాగా ఈ దాడిలో భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రానున్న 2024 సంవత్సరపు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తమ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర మాదిగ తెలిపారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరులో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభను పోలీసులు అడ్డుకోవడం పట్ల మాదిగలపై జగన్కు కక్ష సాధింపు చర్యల్లో భాగమని అన్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలే మాదిగల పక్షాన నిలబడి హక్కులను రక్షిస్తుందని అన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. మాదిగలకు సంబంధించి రాజ్యాంగపరమైన ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని చెప్పేసి స్పష్టంగా మేము విమర్శిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టి 10 కిలోమీటర్లు ట్రాఫిక్ జాములు చేయించి 1000 బస్సులు పెట్టి మొత్తం ప్రజా జీవనాన్ని స్తంభించే విధంగా ట్రాఫిక్ జామ్ చేసి మీటింగ్లు జరుపుకుంటున్నాడు. కానీ ఆయనకి ఎక్కడా కూడా ఎటువంటి పోలీసులు అవాంతరాలు కల్పించడం లేదు. లేదా ఇతర పార్టీలు వేల లక్షల మందితో మీటింగ్ పెట్టినా, అటు జగన్ పెట్టినా ఇటు పార్టీలు పెట్టినా కూడా కల్పించేటువంటి హక్కులను, మానవ హక్కులను మరియు భావ హక్కు ప్రకటనలను పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన చెప్పు చేతుల్లో పెట్టినటువంటి పోలీసు యంత్రాంగంతో కూడా ప్రవర్తిస్తున్నాయి. మరి పూర్తి స్థాయిలో మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలోనూ పూర్తి స్థాయిలో మేము ఆయనకి హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో గ్రామాన కార్యకర్తలను అలర్ట్మెంట్ చేసి జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిగా ఎన్నికలలో ఓడించడానికి సర్వశక్తులుగా కృషి చేస్తూ, అదేవిధంగా ఎన్డీఏ కూటమిని బలోపేతం చేస్తూ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులను గెలిపించుకునే దిశగా మేము వెళతామని. మళ్లీ జగనన్నకే మా మద్దతు ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం కృషి చేశామని, అయితే జగన్ ప్రభుత్వంలో దళితులకు ఇచ్చిన హామీలలో ఏమాత్రం నెరవేర్చలేదని, అలాగే ఆర్థికంగానూ న్యాయం చేకూర్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా రాష్ట్రంలో జగనన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల నమ్మకంతోనే ఈసారి మళ్లీ ఆయనకే ఈ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక దళిత నాయకులు పాల్గొన్నారు. మాకు మేలు జరగకపోయినా పేద ప్రజలకి కొన్ని మేలుకరమైనటువంటి విషయాల్ని ఆయన చేపట్టడం వల్ల సొంత లాభం కాకుండా జాతి లాభాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా కొంచెం మంచి మేలు చేయాలనేటువంటి తపనతో మేము ఆశపడి మళ్ళీ రానున్నటువంటి ఎన్నికల్లో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా మా జాతి అభివృద్ధి కోసం మళ్ళీ వైసీపీనే గెలిపించాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని మేము తీసుకున్నాం. ఆ నిర్ణయానికి కట్టుబడే ఈరోజు మేము ఇప్పుడు తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా అధ్యక్షులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తాను. బీజేపీ ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపై వారి అకౌంట్లపై సీజ్ చేసిందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా నాయకులు యార్లపల్లి గోపి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తూ వారి వనరులపై దెబ్బ కొట్టడం బీజేపీకి అలవాటైపోయిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని
బీజేపీ నియంత వ్యవహారాన్ని తీవ్రంగా అణిచివేస్తుందని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలన్నీ సీజ్ చేయడం జరిగింది. గతంలో 135 కోట్లు కూడా ఈడీ అటాచ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 1823 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖాతాలన్నీ లావాదేవీలు లేకుండా అప్రజాతంగా కనీసము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కింద కరపత్రం వేసుకునే పరిస్థితి లేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అకౌంట్లందరినీ ఆదాయ పన్ను శాఖ వారు సీజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి జనసేనలోకి వలసలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నగర అధ్యక్షులు బండ్ల లక్ష్మీపతి రాయల్ జనసేనలో చేరారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు జనసేన కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ యువత పార్టీలోకి రావడం శుభ పరిణామమని అన్నారు. పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు అభివృద్ధి పేరిట అరాచకం సృష్టించారని అన్నారు. తిరుపతి ప్రజలు కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలను ఓడించేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు. ఆధ్యాత్మిక నగరంలో ప్రజలు ప్రశాంతంగా ఉండేలా చేస్తామని తెలిపారు. భూమన కుటుంబం చేతిలో తిరుపతి జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. మోదీ అండతో చంద్రబాబు అనుభవంకు తోడు పవర్ స్టార్ పవన్తో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే యువతకు ఉద్యోగాలు సృష్టి, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మిని ఓడిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ బాబు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను డిప్యూటీ సీఎం నారాయణస్వామి మేనల్లుడనని, వైసీపీలో ఆయన వెంట ఎన్నో ఏళ్లు పనిచేశానని తెలిపారు. ఎన్నికల్లో తనకు వైసీపీ తరపున టికెట్ ఇస్తారని చెప్పి ఆఖరి నిమిషంలో నారాయణస్వామి మోసం చేశారని ఆరోపించారు. ఈ 10 ఏళ్లలో నారాయణస్వామి నియోజకవర్గంలోని ఒక్క దళితునకు కూడా న్యాయం చేయలేదని వాపోయారు. పదవిని అడ్డుపెట్టుకుని తన కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ను దక్కించుకున్నారని, ఆమె స్థానికంగా అందుబాటులో ఉండరని, ప్రజలకు ఎటువంటి న్యాయం చేయాలని చెప్పారు. తనకు అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే తప్పకుండా పార్టీని గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఆయన మీద పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు రావాలని. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ని ఆదరించి కాంగ్రెస్కి మంచి మద్దతు పలికి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం గారి కూతురు స్థానికురాలు కాదు కాబట్టి ఇక్కడ ఏ రోజు ఆమె వచ్చి ఎవరికి సహాయం చేయలేదు, ఏ పేద ప్రజలకి ఆమె సహాయం చేయలేదు. కాబట్టి ఆమెను ఖచ్చితంగా ఓడించి ఆమెను ఇంటికి పంపించే కార్యక్రమాలు కూడా చేయడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. చివరిగా నిన్న మొన్నటి రోజు మన ముఖ్యమంత్రి వర్యులు నోడల్ అధికారులకు కేటాయించిన ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించి ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సార్వత్రిక ఎన్నికలు 2024 సన్నద్ధతపై నోడల్ అధికారులు మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విధులు కేటాయించిన నోడల్ అధికారులందరూ సమన్వయం చేసుకుంటూ తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం, ఓటర్లను ప్రభావితం చేసే పలు రకాల వస్తువులు అక్రమ రవాణా నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎంసీసీ నోడల్ అధికారి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమన్వయం చేసుకుని శాంతి భద్రతల పర్యవేక్షణ, సీజర్ ఆఫ్ క్యాష్, లిక్కర్, డ్రగ్స్, మద్యం, మాదక ద్రవ్యాలు, అక్రమ నిల్వలు తదితరాలపై చెక్ పోస్టులు, స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, సంబంధిత ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఎన్నికల పర్యవేక్షణ పటిష్టం చేయడానికి ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈఎస్ఎంఎస్ యాప్ ప్రతి నోడల్ అధికారులు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన నగలు, బంగారం, మద్యం, డ్రగ్స్ వగైరా వివరాలు, డేటాను ఇందులో ఎప్పటికప్పుడు నమోదు చేసి సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్, అడిషనల్ ఎస్పీలు రాజేంద్ర, వెంకట్రావు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికిరణ్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆశీష్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ సిబిఐ సిఏజే ప్రసాద్, సంబంధిత నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు జరిగే పోలింగ్ బూత్లలో అవసరమైన అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేపట్టాలని అధికారులను ఉద్దేశించి తిరుపతి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నగరంలోని కొన్ని పోలింగ్ బూత్లను శనివారం ఎలక్షన్ నిర్వహణ అధికారులతో కలిసి తిరుపతి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. గతంలో కొన్ని సమస్యాత్మక సంఘటనలు జరిగిన పోలింగ్ బూత్లను పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసు బందోబస్తు గట్టిగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్క పోలింగ్ బూత్ను తనిఖీ చేసి అక్కడ ఎంతమంది సిబ్బందిని నియమించాలి,
చేయాలి, ఏ స్థానాల్లో విధులు కేటాయించాలో ముందుగా సిద్ధం చేసుకునేలా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కుర్చీలు, టేబుళ్లు, లైటింగ్, ఫ్యాన్లు, స్విచ్ బోర్డులు అన్నీ ఉండేలా చూసుకోవాలన్నారు. త్రాగునీటి ఏర్పాట్లు, బాత్రూముల ఏర్పాట్లు, వికలాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలింగ్ రోజు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలని తిరుపతి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, అదనపు రిటర్నింగ్ ఆఫీసర్లు తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ వెంకట సూర్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ద్వారకానాథ్ రెడ్డి, సెక్టోరల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మార్చి 28 నుంచి ప్రారంభమైన 2వ అఖిల భారతీయ సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహం 2024లో భాగంగా 3వ రోజు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రసప్రశ్న పోటీ, సంస్కృత క్విజ్ ఆకట్టుకుంది. 3వ రోజు టాలెంట్ ఫెస్టివల్లో భాగంగా శనివారం రసప్రశ్న, సంస్కృత క్విజ్ను విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ క్విజ్ పోటీ అత్యంత ఆకర్షణీయంగా సాగింది. వివిధ శాస్త్రాల్లో ఉన్న రకరకాల ప్రశ్నలను క్విజ్ మాస్టర్ ప్రొఫెసర్ సి రంగనాథ్ అలాగే డాక్టర్ భరత్ భూషణ్ కలిసి చక్కటి ప్రశ్నలతో విద్యార్థుల మేధాశక్తిని పరీక్షించే విధంగా నిర్వహించారు. ఉదయం 8 నుండి వివిధ శాస్త్రాల్లో వేదాంతం, పురాణేతిహాస, ధర్మశాస్త్రం మొదలైన వాటిల్లో భాషణం, అలాగే సమస్యను పూరించే సమస్య పూర్తి స్పర్ధ, సంస్కృత విద్యార్థులకు టెక్నికల్గా ఉన్న జ్ఞానాన్ని పరీక్షించడం కోసం సాంస్క్రిట్ టెక్నికల్ కాంపిటీషన్ కూడా నిర్వహించారు. వీటన్నిటికీ చైర్పర్సన్గా ప్రొఫెసర్ గణపతి భట్ అలాగే కన్వీనర్గా డాక్టర్ యశస్వి వ్యవహరించారు. అలాగే 3వ రోజులో భాగంగా ఉదయం నుంచి విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు ఫైనల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ దక్షిణామూర్తి శర్మ వచ్చి ఫైనల్స్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ పోటీలను స్పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ వి సేతురాం నిర్వహించారు. అలాగే సాయంత్రం 6 గంటల నుండి విశ్వవిద్యాలయంలోని ఎస్బి రఘునాథాచార్య ఓపెన్ ఆడిటోరియంలో సంస్కృత భారతీయ లోక నృత్య స్పర్ధ, ఇండియన్ ఫోక్ డ్యాన్స్ కాంపిటీషన్ పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా వివిధ విశ్వవిద్యాలయ విద్యార్థుల ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్గా ప్రొఫెసర్ నారాయణ, కన్వీనర్గా డాక్టర్ లీనా చంద్ర వ్యవహరించారు. ఈ 2వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహానికి కోఆర్డినేటర్గా డాక్టర్ ఎంజి నందన్ రావు అలాగే అడిషనల్ కోఆర్డినేటర్గా డాక్టర్ ఎం దత్తాత్రేయ శర్మ వ్యవహరించి ముందుకు నడిపిస్తున్నారు. వైసీపీ యువజన విభాగం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్లం రవికుమార్ రెడ్డి నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా మల్లం రవికుమార్ రెడ్డి నియమితులయ్యారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అజయ్ కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లం రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో వైసీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి యువతకు చేసిన మేలును వివరించి యువత మొత్తం వైసీపీకి అండగా ఉంటూ మద్దతునిచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ESMS యాప్పై నోడల్ అధికారులందరూ అవగాహన కలిగి ఉండాలి. నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి. సమన్వయ సమావేశంలో జాయింట్ కలెక్టర్ HM ధ్యానచంద్ర. సివిల్ సూట్స్ ఒక అవలోకనంపై న్యాయమూర్తులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. చిత్తూరులో న్యాయమూర్తుల కార్యశాలలో ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి భీమారావు వెల్లడి. పోలింగ్ బూత్లలో అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేపట్టండి. అధికారులకు ఆదేశాలు జారీ చేసిన తిరుపతి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్. పలు పోలింగ్ బూతుల తనిఖీ. రేణిగుంట MRO శివప్రసాద్ ఇళ్లు, ఆఫీసులపై ACB దాడులు. కడప, తిరుపతి, బెంగళూరులోనూ ఏకకాలంలో కొనసాగిన దాడులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.